दर्शनम्। ॐ अग्नेनय सुपथाराये अस्मान् विश्वानि देववयुनानि विद्वान् योज्जस्मज्जुहुराणमेनो भूयिष्ठान्ते नम उक्तिं विधेम। नम उगनाभ्यस्तृगुंहतीभ्यश्च वो नमः। శ్రీ గురుభ్యో నమః. వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు హరినాథ శర్మ గారికి, అలాగే కోదండరామ శర్మ గారికి, రాఘవాచార్యులు గారికి, కాకునూరు మూర్తి గారికి, అలాగే సత్యనారాయణ శర్మ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాల్టి నా యొక్క అంశం గ్రామదేవతలు పుట్టు పూర్వోత్తరాలు. మనకొక సందేహం రావచ్చు, గ్రామదేవతల గురించి కూడా తెలుసుకోవలసినటువంటి విషయం ఉందా అని. అయితే ఇక్కడ ఉన్నటువంటి సభికుల్లో పెద్దల్లో అందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా హైదరాబాద్ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అయి ఉండవచ్చు. ప్రతి గ్రామానికి వారి వారి గ్రామానికి ఒక గ్రామదేవత ఉంటుంది. దయచేసి అందరూ కూడా మీ గ్రామదేవత ఏమిటో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాను. అలాగే ఈ హైదరాబాదులో కూడా ఉన్నటువంటి వారందరికీ కూడా గ్రామదేవత, ప్రతి వీధి వీధిలో కూడా ఒక గ్రామదేవత మనకు కనిపిస్తూనే ఉంటుంది. అటువంటి గ్రామదేవతను రోజు చూస్తూ ఉంటాం, నమస్కారం చేస్తూ ఉంటాం. మరి ప్రతినిత్యం కూడా మనం చూస్తూనే ఉంటాం. ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఆ గ్రామదేవత దగ్గరికి వెళుతూ ఉంటాం, మొక్కుతూ ఉంటాం. అయినా సరే ఈ గ్రామదేవత గురించి తెలుసుకోవాలి అనేటువంటి సందర్భం మనకి చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. మనం అనునిత్యం కూడా పూజించేటువంటి దేవతలు లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతి, శివుడు, విష్ణుమూర్తి, ఇంకా చాలామంది దేవతలు మనం ప్రతినిత్యం కూడా పూజిస్తూనే ఉంటాం. సనాతన ధర్మంలో ఈ దైవానికి ఎన్నో పేర్లు ఉన్నాయి, ఎన్నో రూపాలు కూడా ఉన్నాయి. ఎవరి ఉపాసనను అనుసరించి వారు వారి యొక్క దైవాన్ని పూజిస్తూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు. ఏ దైవాన్ని పూజించినా కూడా ఆ దైవం యొక్క మూలశక్తి ఏదైతే ఉందో ఒకటి ఉంటుంది. ఎందుకంటే అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అని అంటూ ఉంటాం భాగవతంలో. అమ్మను పూజించిన, శివుని పూజించిన, కేశవుని పూజించిన మూలశక్తి ఏదైతే ఉందో ఆ మూలశక్తి యొక్క ఒక అంశ గ్రామదేవతగా ఆవిర్భవించింది అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ గ్రామదేవత మనకు అనాదిగా మన సంస్కృతితో విడదీయలేని సంబంధం. ఎందుకంటే మన ఇంట్లో ఏ పూజ చేసినా, చివరికి సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా, వివాహం చేసినా, ఉపనయనం చేసినా, మొట్టమొదటిగా మనం ఆచమనం చేసిన తర్వాత చెప్పేటువంటి మాట ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః అంటూ మనం అక్కడ గ్రామదేవతను స్మరిస్తూనే ఉంటాం. ఎవరి గ్రామదేవతను వారు స్మరించుకుంటూనే ఉంటాం. అలాగే ఆమెను ఆరాధిస్తూ ఉంటాం. కష్ట సుఖాల్లో ఆమెను పాలు పంచుకుంటుంటాం, ఆమెను విన్నవించుకుంటుంటాం కష్ట సుఖాలన్నీ కూడా. ఈ గ్రామదేవతలు అటు ఉత్తరాఖండ్ నుంచి మొదలు పెడితే ఆసేతు, శీతాచలం, ఈ మధ్యలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ప్రజల్ని కలిపి ఉంచేది గ్రామదేవతల యొక్క ఆరాధన. ఈ గ్రామదేవతల యొక్క ఆరాధన మనకి ఎట్లా ఏర్పడింది అంటే, మనిషి జీవించాలి అంటే ఒక ఇల్లు ఉండాలి, ఇల్లు ఉండాలంటే ఒక ఊరు ఉండాలి. మరి ఆ ఊర్లు, ఇల్లులు ఏర్పాటైనప్పుడు వాటి రక్షణ కోసం ఆ ఊరి పొలిమేరలోనో ఎక్కడో వీలైనటువంటి చోట సహజంగా పొలిమేరల్లో ఒక దేవతను, గ్రామదేవతను స్థాపించుకొని పూజించుకోవడం మొదలుపెట్టాడు. తర్వాత క్రమంలో ఆ ఊర్లు పెరిగిపోయి, ఇల్లులు పెరిగిపోయినప్పుడు ఆ దేవత కాస్త మధ్యలోకి, గ్రామం మధ్యలోకి కూడా వచ్చి ఉండవచ్చుగాక. ఇట్లా గ్రామం స్థాపన సమయంలో అంటే బొడ్డు పోయటం, పురుడు పోయటం, గ్రామానికి పురుడు పోసిన సందర్భంలో పెట్టిన దేవతలు కొన్ని అయితే,
ఆ గ్రామం ఏర్పాటయ్యి తర్వాత క్రమంలో ప్రజలంతా కూడా మనకు ఒక దేవత, మనం కష్టసుఖాలు చెప్పుకోవడానికి, మన రోగాలు తొలగించుకోవడానికి ఒక దేవత ఉంటే బాగుంటుంది అనుకుని స్థాపించుకున్నటువంటి గ్రామ దేవతలు కూడా ఉంటాయి. ఇలా ఈ గ్రామ దేవతలు చాలా పేర్లతో, అనేక రూపాలతో మనకి ప్రతి చోట కనిపిస్తూనే ఉంటారు. హైదరాబాదులోనే చూస్తే సుమారుగా ఒక 100 పైన పేర్లు కనపడతాయేమో మనకు ప్రతి రోడ్డు మీద చూస్తూ ఉన్నప్పుడు. మరి వీటికి మూలం ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాయి ఈ గ్రామ దేవతలు అని మనం ఆలోచన చేస్తే, మనకి జానపదులు ఒక పాట పాడుకుంటూ ఉంటారు సహజంగా. 7 అక్కలు ఉయ్యాలో, ఒక్క దేవత ఒక్క తమ్ముడు ఉయ్యాలో, 7 అక్క దేవతలు ఒక తమ్ముడు అని జానపదంలో ఒక పాట ఉంది. దీన్నే మనం చెప్పుకోవాలి అంటే, బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహీ చైవ చాంద్రాణి చాముండా సప్తమాతరః. మనందరికీ తెలిసిందే, సప్తమాతృకలు, 7 మాతృదేవతలు. ఈ 7 మాతృదేవతల యొక్క స్వరూపమే గ్రామదేవత అని మనకి పెద్దలు చెప్పినటువంటి సారాంశం. ఈ గ్రామదేవతల 7 అక్కదేవతల యొక్క ఏదైతే స్వరూపంగా గ్రామదేవతల్ని ఆరాధిస్తున్నామో, మనమే కాదు, భారతీయులే కాదు, ఈ గ్రామదేవతల మీద పరిశోధన చేసినటువంటి పాశ్చాత్య పండితులు కొంతమంది ఉన్నారు. వారు కూడా ఈ గ్రామదేవతల మీద అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేసి, ఈ సప్తమాతృకలు అనేవి గ్రామదేవతలకి మూలస్వరూపాలు అని ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రదేశాల్లో గ్రామదేవతల ఆలయాల్లో సప్తమాతృకలు కూడా ఉన్నాయి అని వాళ్ళు తమ పరిశోధనలో, పుస్తకాల్లో రాసుకున్నారు. ఇలా ఈ గ్రామదేవతల మీద పరిశోధన చేసినటువంటి ఆ పరిశోధకులు కాలక్రమేణా ఈ గ్రామదేవతల ఆరాధనా పద్ధతుల్లో, ఆచారాల్లో కొంత మార్పు ఉంటే ఉండవచ్చుగాక. ఒక్కొక్కళ్ళు ఒక రకంగా, ఈ ఈశాన్య భారతంలో ఒక రకంగా, దక్షిణ భారతంలో ఒక రకంగా పూజలు చేస్తే చేయవచ్చుగాక. కొంతమంది సాత్వికమైనటువంటి పూజలు, మరికొంతమంది తామసమైనటువంటి పూజలు చేస్తే చేయవచ్చుగాక. పూజా విధానాల్లో తేడా ఉండవచ్చుగాక. కానీ ఆరాధన చేసేటువంటి ఆ మూల శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి ఒకటే అనేటువంటిది, అదే ప్రకృతి శక్తుల యొక్క ఆరాధన. దాన్ని మనం గ్రామదేవతగా పిలుచుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఈ పాశ్చాత్య పరిశోధకుల విషయానికి వస్తే, గత 3-4 దశాబ్దాల నుంచి ఈ గ్రామదేవతల మీద మన భారతదేశంలో విస్తృతమైనటువంటి పరిశోధనలు చేశారు. చాలామంది రచనలు కూడా చేశారు. ఇవన్నీ కూడా చేస్తూ వాళ్ళ ఉద్దేశం ఏమిటి అనేది మనకందరికీ తెలిసిందే. పాశ్చాత్య పరిశోధకుల యొక్క మూల ఉద్దేశం ఏమిటి, వాళ్ళు వచ్చినటువంటి సందర్భం ఏమిటి అనేది మనకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాల్ని తెలుసుకుంటే కానీ తమకున్నటువంటి అడ్డంకులు ఏమిటో దాన్ని తొలగించుకోవడానికి సాధ్యం కాదు. మొదలుగా ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని అధ్యయనం చేయాలి, దాన్ని రచించాలి, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి పంపాలి. ఈ పద్ధతిలో, ఈ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కొన్ని పరిశోధనలు చేస్తూ ఈ గ్రామదేవతలను కూడా పరిశోధన చేస్తూ, ఈ గ్రామదేవతలకి ఎటువంటి పెద్దగా చరిత్ర లేదు. ఈ గ్రామదేవతలని జానపదులే పూజించుకుంటూ ఉంటారు. ఈ గ్రామదేవతల పూజలను చేసేటువంటి వారు ద్రవిడ సంబంధికులు, ద్రవిడ జాతికి చెందినవారు అనేటువంటి ఒక సంప్రదాయాన్ని, ఒక కొత్త విశ్లేషణను తెర మీదకి తీసుకొచ్చారు. ఒకే కుటుంబంలో ఒక తండ్రి శక్తిని పూజిస్తూ ఉంటాడు, కొడుకు శక్తి అంశను పూజిస్తాడు. ఒకరేమో అమ్మవారిని పూజిస్తున్నాడు, అమ్మవారి స్వరూపమైనటువంటి కొడుకు గ్రామదేవతను పూజిస్తున్నాడు అమ్మవారి స్వరూపంగా. ఈ పరిశోధన చేసేటువంటి వారు దీన్ని సమన్వయం చేసుకోలేక, ఇది ఒక సంస్కృతిలో ఏర్పడినటువంటి భిన్నత అని అనుకోకుండా దీన్ని వైరుధ్యంగా చూసి దీని రెండింటి మధ్యన ఒక స్పష్టమైనటువంటి గీతను గీశారు. ఆ గీతను గీసి గ్రామదేవతను పూజలు వేరు, బ్రాహ్మణ సంప్రదాయంలో జరిగేటువంటి పూజలు వేరు, బ్రాహ్మణ ఇతర సంప్రదాయంలో జరిగేటువంటి పద్ధతులు వేరు అని ఒక గీతను గీసి ఆర్య ద్రావిడ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా బయలుదేరాయి. ఇలా ఈ పరిశోధన చేసినటువంటి వాళ్ళలో హెన్రీ వైట్ హెడ్, బిషప్ రాబర్ట్ కాల్డ్వెల్, ఈయన చాలా పరిశోధన చేశాడు. తిరునల్వేలి ప్రాంతంలో
తమిళ సాహిత్యంలో పెద్ద గ్రంథాన్ని కూడా రాశాడు తమిళ సాహిత్యం మీద, ఈ కాల్డ్వెల్ అనే ఆయన బిషప్. ఈయన రాస్తాడు, గ్రామ దేవతలు అంటే బ్రాహ్మణులు చేసేటువంటి పూజను చూసి ఆ పూజకు భిన్నంగా ఏదైతే పూజలు జరుగుతూ ఉన్నాయో, అంటే ఆ పూజలు అసలు దీంతో సంబంధం లేదు, హిందూ మతంతో సంబంధం లేదు, కాబట్టి ఈ గ్రామ దేవతల ఆరాధన అంతా కూడా ద్రవిడ సంప్రదాయం, దీనికి సనాతన ధర్మంతో సంబంధం లేదు అనేటువంటి కోణంలో ఆయన పరిశోధనలన్నీ కూడా సాగాయి. అట్లాగే బిషప్ ఎల్మోర్, జేగెన్ బెల్ ఇట్లాంటి కొంతమంది పరిశోధకులు దీని మీద పరిశోధన చేశారు, పుస్తకాలు రాశారు. ఈ పుస్తకాలన్నీ కూడా సహజంగా వారి వారి ఉద్దేశాన్ని బయట పెట్టుకునే రకంగానే చేశారు. అయితే మరి మన దేశంలో ఉండేటువంటి పరిశోధకులు ఏమీ చేయలేదా అంటే, మన భారతీయులు కూడా పరిశోధన చేశారు, పుస్తకాలు రాశారు. అయితే కొంతమందిని తప్పిస్తే మిగతా అంతా కూడా ఏదైతే పాశ్చాత్య ధోరణి ఉన్నదో ఆ ధోరణిలోనే సాగిపోయాయి మన గ్రామ దేవతల మీద సాగినటువంటి పరిశోధనలన్నీ కూడా. మరి ఇదంతా బాగానే ఉంది, అసలు మన సంప్రదాయం ఏమిటి, మన సంప్రదాయంలో, మన ధర్మంలో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఏం చెప్పబడి ఉన్నది గ్రామ దేవతల గురించి అనే విషయానికి వస్తే, మనకి అనేక రకాలైనటువంటి ఉదాహరణలు మన పురాణ, ఆగమ, తంత్రశాస్త్ర, చివరికి కావ్యాదుల వరకు తీసుకున్నా కూడా మనకి అనేక ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నేను మీకు సమయాన్ని బట్టి కొన్ని ఉదాహరణలు చెప్తాను. అష్టాదశ పురాణాల్లో ఒకటైనటువంటి బ్రహ్మవైవర్త పురాణం, ఈ బ్రహ్మవైవర్త పురాణంలో ఒక మాట చెప్తారు, గ్రామేషు నగరేష్వేవ పూజిత గ్రామదేవత భవతి భవతేత్యేవం నామభేదేన చారుణ. గ్రామాలు పట్టణాల్లో పూజలు చేసుకుంటూ ఉంటావమ్మా, కాబట్టి నిన్ను గ్రామదేవత అని అనేక నామాలతో ప్రకాశిస్తావు అని చెప్పేసి ఆ గ్రామదేవతను బ్రహ్మఖండంలో, బ్రహ్మవైవర్త పురాణంలో కీర్తించడం జరుగుతుంది. ఇదే బ్రహ్మవైవర్త పురాణంలో మరో చోట శ్రీకృష్ణ పరమాత్మ నారదునికితో చెప్తాడు, గ్రామే గ్రామే గ్రామదేవి గృహాదేవి గృహే గృహే సతాంకీర్తి ప్రతిష్ఠాచ నిందా త్వమసతాం సదా. బ్రహ్మవైవర్త పురాణం. నువ్వు ప్రతి గ్రామంలో గ్రామదేవతగా, గృహలక్ష్మిగా కనిపిస్తూ ఉన్నావు, మంచి చెడులు అన్నీ కూడా నీ రూపాలే అంటూ కృష్ణుడు నారదునికి చెప్పినట్టుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇది బ్రహ్మవైవర్త పురాణం. ఇక దేవీ భాగవతం. దేవీ భాగవతంలో నారాయణుడు నారదునితో చెప్పినప్పుడు ఒక మాట చెప్తాడు, కలియుగంలో ఏమేమి సంగతులు జరుగుతాయి కలియుగం చివరలో అనే విషయాన్ని ప్రస్తావిస్తూ అనేక విషయాలు చెబుతాడు. ఆ సందర్భంలో సాలగ్రామాలు, శక్తి, శివుడు, జగన్నాథుడు కలికాలం 10,000 సంవత్సరాలు గడిచిన తర్వాత తమ తమ స్వస్థానాలకు వెళ్ళిపోతారు. వారి వెంట పరమ సాధువులు, పురాణాలు, వేదోక్త కర్మలు, శంఖములు, శ్రాద్ధ తర్పణములు, గ్రామదేవతలు అన్నీ కూడా వారి వెంట వెళ్ళిపోతాయి అని అక్కడ చెప్పిన సందర్భం మనకు కనబడుతుంది. సంతశ్చ సత్యం ధర్మశ్చ వేదాశ్చ గ్రామదేవతా వ్రతం తపశ్చానశనం యయుస్తై సార్థమేవచ. సజ్జనులు, వేదాలు, గ్రామదేవతలు అన్నీ కూడా మరుగైపోతాయి కలియుగం చివరలో అని చెప్తూ ఉంటాడు. పూజిత గ్రామ్యదేవశ్చ గ్రామే చ నగరే మునే ఏవం కథితం సర్వం ప్రకృతిశ్చరితం శుభం. ప్రకృతి కళల నుంచి పుట్టినటువంటి కృష్ణుడు, రాధ వీళ్ళంతా కూడా ఈ నేలపై అవతరించి ఆరాధించబడ్డారు. అలాగే గ్రామదేవతలు కూడా ప్రతి గ్రామంలో పూజించబడుతూ ఉన్నారు అని మనకి దేవీ భాగవతం. ఇలా మూడవది శివపురాణంలో చూస్తే, గ్రామణ్యశ్చ తథా యక్ష రాక్షసాశ్చాసురాస్తథా సప్త సప్త గణాశ్చైతే సప్తశ్చందో మయా హయాః వాలకిల్యాదయశ్చైవ సర్వే శివపదార్చకాః సత్కృత్య శివయోరాజ్ఞాం మంగళం ప్రదిశంతు మే. వాజపేయ సంహితలో మనకు కనబడుతుంది ఒక ఉదాహరణ. గ్రామదేవతలు, యక్షులు, రాక్షసులు ఇలాంటి దేవతలంతా కూడా మాకు మంగళాన్ని, శుభాన్ని ఇచ్చుగాక అని అక్కడ ఒక ప్రార్థన, మనకి గ్రామదేవతలను ప్రార్థించేటువంటి శ్లోకాలు మనకి శివపురాణంలో కనబడుతున్నాయి. మార్కండేయ పురాణం, దేవీ మాహాత్మ్యం, దాన్ని మనం సప్తశతిగా పిలుస్తాం. అక్కడ అమ్మవారి రూపవర్ణన చేస్తూ విచిత్ర ఖట్వాంగధర నరమాల విభూషణ ద్వీపి చర్మ పరిధాన శుష్క మాంసాతి భైరవ అతి విస్తార వదన జిహ్వా లలన భీషణ నిమగ్నారక్త నయన నాదా పూరిత దింగ్ముఖ. అమ్మవారి యొక్క గ్రామదేవత యొక్క రూపాన్ని వర్ణిస్తూ ఉంటాడనమాట. కత్తి, పాశము, ఆయుధాలు, పుర్రె మాలలు, పులి చర్మము ధరించి పెద్దగా నోరు తెరిచి నాలుకను ఊపుతూ
ఆ అమ్మవారు నిప్పుల వంటి కన్నులతో దిక్కులు పెక్కటిల్లేలా గర్జిస్తుంది కాళికాదేవి అని వర్ణిస్తూ ఉంటాడు. అదే స్వరూపం గ్రామదేవతల స్వరూపం అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. మనకి రామచరితమానస్ అందరికీ తెలిసిందే, ప్రపంచ స్థాయిలో అత్యంత విశిష్టమైనటువంటి సాహిత్యం రామచరితమానస్. అందులో అయోధ్యకాండలో 7వ దోహలో సీతమ్మ వారిని శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం చేయాలని దశరథుడు నిర్ణయించినప్పుడు అందరూ చాలా సంతోషపడి ఊరంతా ఉత్సవాలు చేస్తూ, ఆ తల్లులకు, ముగ్గురు తల్లులకు కూడా అక్కడ ఉన్నటువంటి పరిచారకులు వచ్చి చెప్తారు, అమ్మ సీతమ్మ శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేయబోతూ ఉన్నారు అని చెప్పగానే కౌసల్యాదేవి చాలా సంతోషపడిపోయి వెంటనే బ్రాహ్మణులు పిలిపించి దానాలు ఇప్పించి గ్రామదేవతలకు కూడా పూజలు జరిపించి మిగతా దానాలు, వైభవాలు, యజ్ఞాలు అన్నీ కూడా పట్టాభిషేకం తర్వాత చేస్తాను అని ఆమె వరాన్ని ప్రసాదించమని, రామచంద్రుడికి శుభాన్ని కలిగించేటట్టు వరాన్ని ప్రసాదించమని చెప్పేసి రామచరితమానస్లో మనకి గ్రామదేవతల ప్రసక్తి అందులో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆగమాల విషయానికి వస్తే నారద పాంచరాత్రం. ఇందులో మర్త్యే లక్ష్మీ రాజగృహే రాజగేహే గృహలక్ష్మీ గృహే గృహే పృథక్ పృథక్ చ సర్వత్ర గ్రామేషు గ్రామదేవతా. ప్రపంచంలో లక్ష్మీదేవి సంపదలతో విలసిల్లుతూ ఉంటుంది. ప్రతి ఇంట్లో గృహలక్ష్మిగా పూజలు అందుకుంటూ ఉంటుంది. ప్రతి గ్రామంలో గ్రామదేవతగా పూజలు అందుకుంటూ ఉంటుంది అని మనకి నారద పాంచరాత్రం చెప్తుంది. దేవీయామలం. గ్రామీణో గ్రామరక్షార్థీ పూజయేత్ గ్రామదేవతా ఇంద్రాక్షి ప్రముఖాదేవ్యా సర్వదేవాంశ సంభవా శక్తజస్తత్ర పూజ్యంతే నానారూపా కలో యుగే అంటూ దేవీయామలం. స్మృతిసారం. స్మృతిసారంలో కూడా బ్రాహ్మణానాం శివోదేవ క్షత్రియాణాం తు మాధవ వైశ్యానాం తు భవేద్ బ్రహ్మ శూద్రాణాం గ్రామదేవతా. ఈ శ్లోకాన్ని చాలామంది పాశ్చాత్య పరిశోధకులు కూడా తమ పరిశోధనలో ఉదహరించారు. ఇట్లా గ్రామదేవతలకు సంబంధించినటువంటి అనేక గ్రంథాల్లో మనకి ఉదాహరణలు కనబడుతున్నాయి గ్రామదేవతలకి. నా దృష్టిలో ఒక 30 గ్రంథాలు నేను సేకరణ చేసి పెట్టుకున్నాను. సుప్రభేదాగమం ఆగమాల్లో, చర్యాపాదంలో కామికాగమం, రౌరవాగమం, పరాశర సూత్రం, శాంతి కమలాకరంలో కనబడుతుంది పరాశర సూత్రం. ఇట్లా మనకి అనేక రకాలైనటువంటి ప్రస్తావనలు నేను ఆఖరికి ఆగమాల నుంచి మొదలు పెట్టుకుంటే నేటి సాహిత్యం, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సాహిత్యం దాకా. ఇందులో ఇంకా విశేషంగా చూడాలి అంటే శ్రీనాథుడు రచించినటువంటి హరవిలాసం, క్రీడాభిరామం, ఆ గ్రంథాల్లో గ్రామదేవతల యొక్క వర్ణనలు మనకి కనబడతాయి తెలుగు సాహిత్యంలో. ఇక తంత్రాలు, యామలాలు, సిద్ధాంత శిఖామణి, వీరశైవ ఆగమ గ్రంథం, మాతృసద్భావ. ఈ మాతృసద్భావ అనేటువంటి గ్రంథం గ్రామదేవతల పూజా విధానాల గురించి, గ్రామదేవతల నిర్మాణాల గురించి చాలా బాగా వర్ణిస్తుంటుంది. ఇది ఆ యొక్క మాతృసద్భావ అనేటువంటి గ్రంథం. త్రిపుర రహస్య దీపిక, రేణుకాదేవి గురించి చెప్పినటువంటి గ్రంథం. బ్రహ్మయామల తంత్రం, సప్త మాతృకల గురించి వివరించినటువంటి తంత్రం. కాళికా పురాణం. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇంతకుముందు మొదట్లో చెప్పినట్టుగా ఆరాధన పద్ధతుల్లోనే భేదాలు కానీ ఆ మూల స్వరూపంలో భేదాలు కాదు. ఆరాధన పద్ధతుల్లో కొంతమంది బలియుక్తంగా చేస్తారు, కొంతమంది సాత్వికంగా పూజ చేస్తారు. మేము ఇవాళకి కూడా మా గ్రామంలో ఏ చిన్న వేడుక జరిగినా, పెళ్ళి కానివ్వండి, గృహప్రవేశం కానివ్వండి, ఏ వేడుక జరిగినా ప్రతి ఇంటి నుంచి మా గ్రామదేవత పోచమ్మ, మా గ్రామదేవతకి ఒక పందిరి, పచ్చని పందిరి వేస్తాం కదా, అక్కడికి ఒక పందిరి, ఒక పులక, ఆ కట్టెలు వెళతాయి వేసేటువంటి పొరక, పచ్చని పందిరి అక్కడికి మనకి గ్రామదేవత ఆలయం ముందర తప్పకుండా వేసి ముందే వెళ్ళి మొక్కుకొని, అమ్మవారికి మొక్కుకొని వస్తాం. కొబ్బరికాయతో మొక్కుతూనే వస్తాం. చేసేటువంటి పూజా విధానాల్లోనే భేదం కానీ మూల స్వరూపంలో భేదం లేదు. ఈ బలి విశేషాల గురించి కాళికా పురాణంలో మనకి విశేషంగా కనబడుతుంది. సింహాసన ద్వాత్రింశక తమిళ గ్రంథం, శిలాపడికరం అని తమిళ గ్రంథం, దాంట్లో కూడా గ్రామదేవతల గురించి మనకి విశేషాలు కనబడతాయి. కులచూడామణి తంత్రం, శాబర తంత్రం, ఇలాంటి అనేక తంత్రాలు మనకి గ్రామదేవతల గురించి విశేషంగా చెప్తూనే ఉంటాయి. మరి ఇన్ని ప్రస్తావనలు నేను ఒక 30 ఉదాహరణలు చెప్పగలను. ఇన్ని ఉన్నప్పటికీ మరి గ్రామదేవత అనగానే అదేదో మనకు సంబంధం లేని విషయం అనేట్టుగా మనం ఇవాళ ఉన్నాము అంటే దానికి కారణం మనకు వస్తున్నటువంటి విద్యా విధానం, మనలో పాతుకుపోయినటువంటి భావాలు. గ్రామదేవత మనకు సంబంధించినది కాదు అనేటువంటి ఒక భావన, ఆ భావనకు ఆద్యం ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని పరిశోధనలు, దాని మీద వచ్చినటువంటి
ఆ పరిశోధన ఫలితాలు. ఇలా గ్రామదేవతలు ఎన్నో ఉత్సవాలు, గ్రామదేవతల ఉత్సవాలు చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఉత్సవాల విషయానికి వస్తే రాఘవాచార్యులు గారు, నేను విజయనగరం వెళ్ళినప్పుడు అప్పుడు విజయనగరంలో గ్రామదేవత పైడి తల్లి, పైడిమాంబ అంటారు, పైడి తల్లి. ఆ ఉత్సవం మేము వెళ్ళినటువంటి సందర్భంలో సిరిమాను ఉత్సవం, దసరా తర్వాత పెద్ద ఉత్సవం చేస్తారు. సిరిమాను మీద అక్కడ కూర్చోబెట్టి ఆ సిరిమాను ఆ కోట దాకా వెళ్ళి 3 సార్లు తిరిగి వస్తూ ఉంటాడు. ఆ సిరిమాను ఉత్సవాన్ని చేయడానికి ఒక రాత్రి అమ్మవారు కలలోకి వచ్చి ఆ చెట్టు ఎక్కడుందో చెబితే ఆ చింత చెట్టే కావాలి, ఆ చింత చెట్టును నరికి తీసుకొని వచ్చి ఆ సిరిమానును తయారు చేస్తారు. ఇది గ్రామదేవతల ఉత్సవాలు ఎట్లా జరుగుతాయని చెప్పేదానికి ఉదాహరణ అన్నమాట. ఆ సందర్భం మేము వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ పెద్ద ఉత్సవం జరుగుతోంది. ఏమిటి అని నేను వెళ్ళా. విజయనగరానికి దాదాపుగా 10-11 కిలోమీటర్ల దూరంలో ఈ సిరిమాను ఏదైతే చెట్టు ఆ ఉత్సవం చేసేటువంటి వ్యక్తి ఆ చెట్టుని సెలెక్ట్ చేస్తాడో ఆ చెట్టు సెలెక్ట్ అయిపోయింది అక్కడ. దానికి పెద్ద పూజలు. ఆ చెట్టును తీసుకొని వచ్చి ఇక్కడ సిరిమానును తయారు చేసి దాని మీద ఊరేగించడానికి అది ఒక పెద్ద ఉత్సవం. ఈ చెట్టును అక్కడి నుంచి ఇక్కడ తీసుకువచ్చేటప్పుడు విపరీతంగా మన జనాలు, చాలా పెద్ద జాతర అది. ఆ చెట్టును నేను కూడా వెళ్ళి చూశానన్నమాట. అక్కడ అసలు మామూలుగా లేదు జనాలు, చాలా పెద్ద జాతర, పైడితల్లి జాతర. ఆ చెట్టును పూజ చేసి అక్కడ చింత చెట్టే కావాలి, ఆ చెట్టు చుట్టూ పెద్ద సెక్యూరిటీ, పోలీస్ సెక్యూరిటీ, దగ్గర కూడా పోవడానికి వీలు లేదు. ఆ చెట్టు సెలెక్ట్ అయిన తర్వాత ఇవాళ మామూలుగానే ఉంటుంది, తెల్లారి ఉన్న పొలంగా దానికి విఐపి హోదా వచ్చేస్తుంది ఆ చెట్టుకి, చింత చెట్టుకి. అలా ఆ చెట్టుని తీసుకొని వచ్చి దాని మీద సిరిమాను ఊరేగిస్తారు. అది ఒక గ్రామదేవత ఉత్సవం. ఇట్లా మనకు అనేక రకాలైనటువంటి ఉత్సవాలు గ్రామదేవతలకు సంబంధించి మన పురాణ ఆగమాల్లో, గ్రామదేవత ఆగమాల్లో చెప్పిన విధంగా మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇటువంటి సందర్భంలో మనకి ప్రముఖంగా గ్రామదేవతల ఉత్సవాలు అంటే మనకు గుర్తుకొచ్చేది బోనాలు. ఈ బోనాల ఉత్సవం మనకి హైదరాబాద్లో ప్రత్యేకంగా చాలా విశేషంగా జరిగేది బోనాల ఉత్సవం. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, నువ్వు కట్టమైసమ్మ, ఇంకా దేవత పేరేదేదేనేమి, ఏదైనా మనం కోరుకునేది చల్లగా చూడాలని, గ్రామదేవతల్ని మొక్కేది రోగాలు రాకుండా చూడాలి, క్షామాన్ని నివారించాలి, దుర్భిక్షాన్ని నివారించాలి అంటూ మనం ఆ దేవతకి సమర్పణ చేస్తాం బోనాలు. పల్లె పట్టణం, హైదరాబాదు పల్లెటూరు అనేటువంటి భేదాలు లేవు. అన్ని చోట్ల కూడా బోనాలు అత్యంత ఉత్సవంగా జరుగుతూ వస్తూ ఉంటాయి. ఒక కుండలో అన్నాన్ని వండి ఆ గ్రామదేవతకి మనం సమర్పణ చేస్తాం. ఈ బోనాల ఉత్సవం ప్రధానంగా హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ మహంకాళి, పెద్దమ్మ తల్లి, జూబ్లీ హిల్స్, ఇట్లా బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, ఇవన్నీ కూడా ప్రధానంగా జరిగేటువంటి బోనాలు జరిగేటువంటి ఉత్సవాలు. ఈ సికింద్రాబాద్ మహంకాళి ఉత్సవాన్ని, బోనాల ఉత్సవాన్ని ఒకప్పుడు ఇక్కడి నుంచి కొంతమంది సైనికులు మధ్యప్రదేశ్కి వెళ్ళినప్పుడు ఏదో వ్యాధి సోకి అందరూ చనిపోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఒక ఆయన మొక్కుకొని, అమ్మ ఆ యొక్క మా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్ళి మొక్కి, అమ్మ మాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ బాధలు, రోగ బాధలన్నీ తొలగిస్తే నీకు దేవాలయాన్ని కట్టి పూజ చేస్తానని చెప్పేసి మొక్కుకుని దాని ద్వారా ఆ యొక్క మరణాలు తగ్గిపోతే ఆయన ఇక్కడికి వచ్చి మహంకాళి అమ్మవారిని ప్రతిష్ఠ చేసి పూజించాడు. అప్పటి నుంచి బోనాల సమర్పణ జరుగుతూ ఉందని మనకు అందుబాటులో ఉన్నటువంటి చరిత్ర. ఇలా అనేక సందర్భాల్లో మనం గ్రామదేవతని పూజ చేస్తూనే ఉంటాం. ప్రతి క్షేత్రానికి కూడా క్షేత్రపాలకుడు, క్షేత్రస్య పతినావయగం అంటూ చెప్తూ ఉంటాం. క్షేత్రపాల మహాబాహు మహాబల పరాక్రమ, ఇలా క్షేత్రానికి కూడా ఒక్కొక్క గ్రామదేవత ఉంటుంది. కాశీలో గౌడీబా గ్రామదేవత. ఇలా అనేక రకాలైనటువంటి గ్రామదేవతల్ని మనం పూజ చేస్తూ ఆ అమ్మవారికి మొక్కులన్నీ కూడా సమర్పిస్తూ ఉంటాం. అయితే సాత్వికంగా పూజ చేసేటువంటి వారు సాత్విక విధానంతోనూ, ఇతరత్ర బలి విధానంతో చేసేటువంటి వారు ఆయా విధానాలతో బలి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ పరిశోధకుల దృష్టి కేవలం ఈ 2 అంశాలని దృష్టిలో పెట్టుకొని, ఏదైతే బ్రాహ్మణులు చేస్తున్నటువంటి పూజకు విధిగా వేరేగా ఉన్నదనేటువంటి కారణం చేత ఇది పూజా విధానం వేరు, వీరి జాతి వేరు అనేటువంటి ఉద్దేశంతో ద్రవిడ జాతి గ్రామదేవతల్ని పూజ చేసేటువంటి వారంతా కూడా ద్రావిడులు అనేటువంటి ఒక ముద్ర వేసి కాలక్రమంలో సనాతన ధర్మంలో సుమారుగా 90% ప్రజలు గ్రామదేవత ఆరాధకులే. ఆలోచించండి, సనాతన ధర్మంలో 90% మంది ప్రజలు గ్రామదేవత ఆరాధకులు. ఇవాళకి ఇంత అభివృద్ధి చెందినది అని మనం అనుకుంటున్నప్పటికీ భారతదేశంలో 65% మంది ప్రజలు గ్రామాల్లోనే ఉంటున్నారు ఇవాళకి. ఇంకా
ఇది గ్రామ దేవతల్ని కనుక మన ధర్మం నుంచి దూరం చేస్తే, అసలు వేరును దూరం చేస్తే మూలం వెండిపోతుంది కదా, అలాగే గ్రామ దేవతల్ని కనుక దూరం చేస్తే సమాజంలో 90% మంది ప్రజల్ని దూరం చేయడం చాలా సులభం. ఇది వాళ్ళ ఆలోచన. అటువంటి ఆలోచనతో ప్రారంభం చేసినటువంటి ఒక ప్రయత్నమే ఆ పరిశోధనలన్నీ కూడా. దానికి కొంతమంది దాంట్లో చేరని వాళ్ళు కూడా ఉన్నారు. సరే, అది మన అదృష్టం అని అనుకోవాలి. ఇలా గ్రామ దేవతల గురించి ఏమిటి మీరు చెప్పేదానికి ఏముంది అధికారం అంటే, గ్రామ దేవతల మీద నేను రాసినటువంటి ఈ గ్రామ దేవతలు అనేటువంటి పుస్తకం కోసం నేను చేసినటువంటి పరిశోధనలో నాకు తెలిసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఇలా ఈ గ్రామ దేవతల్ని మనం పూజ చేస్తూ, ఒక రాయిని చెట్టు కింద పెట్టుకుంటాం, వేప చెట్టుకే పూజ చేస్తాం, అదే అమ్మవారుగా భావిస్తాం, అక్కడే పూజాధికారులు చేస్తాం. ఒక రాయిని పెట్టుకుంటాం, దానికి పెద్దగా ఏమి ఆగమాలు, తంత్రాలు, స్తోత్రాలు గ్రామ దేవతలకు ఏం అక్కర్లేదు. డప్పు చప్పుళ్ళు, వాయిద్యాలు ఇవి ఉంటే చాలు. దానికి ఏమి పెద్ద ఆగమాలు అక్కర్లేదు, స్తోత్రాలు అక్కర్లేదు, సాహిత్యాలు అక్కర్లేదు. అమ్మ అని భక్తితో పిలిస్తే చాలు, ఆ గ్రామదేవత పలుకుతూ ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, రాయినే గ్రామదేవతగా పెట్టి పూజ చేస్తున్నటువంటి సందర్భాలు. ఆర్తిగా పూజ చేస్తే ఆ రాయి నుంచే అమ్మ పలుకుతుంది, ఆ చెట్టు నుంచే అమ్మ పలుకుతుంది. మా దగ్గర ఒక ఊరుంది, మంచిర్యాల దగ్గర. చాలా ప్రమాదాలు జరిగేవి. దాని పేరు బొక్కల గుట్ట, ప్రత్యక్ష ఉదాహరణ. అక్కడ అనేక ప్రమాదాలు జరుగుతుంటే గవర్నమెంట్ వాళ్ళు ఒక బోర్డు పెట్టారు, చాలా ప్రమాదకరమైనటువంటి ప్రదేశం, చాలా జాగ్రత్తగా నడపండి వాహనాలు అని చెప్పేసి. ఆ తర్వాత ఒక మైసమ్మను అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆశ్చర్యం అండి, చాలా ప్రమాదాలు అసలు తగ్గిపోయాయి ప్రమాదాలు. అసలు ఆశ్చర్యం అది. ఇప్పటికీ ఉంది ఆ దేవాలయం. ఆ బోర్డు లేదు కానీ దేవాలయం ఉంది. అలా మనకి ఆ అమ్మవారు రాయి నుంచే పలుకుతుంది, చెట్టు నుంచి కూడా పలుకుతుంది. ఈ రోజునాడు మనకి కొత్త కొత్త వ్యాధులు, కొత్త కొత్త రోగాలు ఇవన్నీ కూడా ఆ గ్రామ దేవతల యొక్క ప్రకోపాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అనేక రకాలైన రోగాలు విజృంభిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే గ్రామ దేవతలను నిర్లక్ష్యం చేయకుండా ఆ గ్రామ దేవతల్ని పూజించాలి. యథాశక్తిగా మన ఇంట్లో ఉత్సవం నాడు ఏదన్నా శుభకార్యాలు జరిగేటప్పుడు ఆ గ్రామ దేవతల పూజ చేయడం మనకు సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని మనం పాటిస్తూనే మన పిల్లలకు కూడా ఆ గ్రామ దేవతల గురించి చెప్పుకుంటే, ఇవాళ 10 మందిలో చెప్పాల్సినటువంటి అవసరం రాదు, మన పిల్లలకు చెప్పుకుంటూ ఉంటే. ఇలాంటి ఆ గ్రామ దేవతల యొక్క పూజ వల్ల కరువు కాటకాలు తొలగి రోగాలు నివారణ అవ్వడానికి మనకు ఆ గ్రామదేవత అనుగ్రహం చాలా ప్రధానం అనేటువంటి విషయాన్ని ఇవాళ ఇక్కడ తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశాన్ని, ఇది 3వ ప్రసంగం. నేను ఈ రవీంద్ర భారతిలో దర్శనం మాసపత్రిక సందర్భంలో తెలంగాణ విద్వత్ సభలో సుమారుగా 3 సంవత్సరాల పాటు ఈ పుస్తకం కోసం నేను పరిశోధన చేయాల్సి వచ్చింది. అలా పరిశోధన చేసినటువంటి అంశాలు దర్శనం శర్మ గారు ఫోన్ చేసి, మీరు ఎట్లాగైనా రండి, ఈ విషయాల్ని 10 మందికి చెప్పాలి ఇలాంటి సభలో. ఎందుకంటే ముఖ్యంగా వైదికులు అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయాలే. వైదికులు కూడా తెలుసుకొని మన యొక్క మూలాల్లో ఉన్నటువంటి, ఏదో కేవలంగా నోటి మాటగా చేస్తున్నటువంటి సంస్కృతి కాదు, మన పురాణాల్లో, ఆగమాల్లో, తంత్రాల్లో, యామలాల్లో ఇన్ని చోట్ల దీని ప్రస్తావన ఉన్నది. కాబట్టి ఇది మనం అందరం తెలుసుకొని మన సంస్కృతితో విడదీయలేనటువంటి అనుబంధం ఉన్నటువంటి, ఇంతకుముందు చెప్పినట్టుగా ఆసేతు శీతాచలాన్ని కూడా కలిపేటువంటిది గ్రామదేవతల ఆరాధన. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు 3వసారి కూడా ఇవాళ అవకాశాన్ని ఇచ్చినందుకు దర్శనం శర్మ గారికి, సభాధ్యక్షులైనటువంటి హరినాథ్ శర్మ గారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఓపికగా విన్నటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు శర్మ గారు. దర్శనం